మీకు ఏ పాయింట్‌లో ఇది మీకు సర్క్యులేట్ అయింది? అంటే లైక్ మనకి చాలా నంబర్ ఆఫ్ ఆప్షన్స్ వస్తాయి. కథ రాసుకుందాం అనుకునేటప్పుడు యాహ్! కొన్ని కొన్ని కథలు చెప్దాం అనుకున్నప్పుడు ఇది బాగోట్లేదు, ఇంకోటి బాగోట్లేదు అన్నటప్పుడు ఈ ఆరిజిన్ ఎక్కడ ఈ స్టోరీకి? స్టోరీ ఆరిజిన్ వచ్చి నేను దీనికన్నా ముందు ఒక ఇండిపెండెంట్ సినిమా చేశాను. హుహుహుహు. అది పిల్లల పైన ఉంటది. హ్మ్. హ్మ్. సో, అది షూట్ అయిపోయి మేము ఇంటికెళ్ళిపోతున్నాము. ఓకే. షెడ్యూల్ ర్యాప్ చేసుకొని. వెళ్తున్న టైంలో సేమ్ అది గూడా విలేజ్‌లోనే జరిగే ఒక కథ. సో, పోతున్న టైంలో ఒక 6 అడుగులు ఉంటాడు. ఒక 70 ఇయర్స్ పర్సన్. ఆ 6 అడుగుల పర్సన్ మంచిగా హెల్తీ ఉన్న పర్సన్. హ్మ్. నేను రోడ్ పైన ఇట్లా వెళ్తుంటే లెఫ్ట్ సైడ్‌లో ఒక చిన్న సమాధి ఉంది. ఓకే. సమాధి పైన కూర్చొని హ్మ్. గుక్కబట్టి ఏడుస్తున్నాడు. ఓకే. నేను అలా పాస్ అవుతూ చూసుకుంటూ ఆ ఇమేజ్ అట్లా చూసుకుంటూ ఎళ్ళిపోయినా. అది ఇట్ స్టేడ్ ఫర్ మీ ఫర్ లాంగ్ టైమ్. ఆ ఇమేజ్ ఏంటి అసలు? వాట్ వాట్ వాస్ ద ఏం స్టోరీ ఏముండొచ్చు అసలు? ఎందుకు హి ఈస్ బీయింగ్ అంత ఏడుస్తున్నాడు అని చెప్పేసి ఆలోచించడం మొదలెట్టినప్పుడు ఆ బ్యాక్ స్టోరీ ఆ ఇమేజ్ నుంచి స్టార్ట్ అయిందనమాట. సో, అసలు ఏమయ్యుండొచ్చు? ఈ పర్సన్ అక్కడికొచ్చి కూర్చున్నాడు. అది భార్య సమాధా ఏంటి అని. కనుక్కుంటే అది యాక్చువల్లీ భార్య సమాధి. చనిపోయి ఆల్మోస్ట్ ఒక 3, 4 మంత్స్. బట్ హీ స్టిల్ రీకాలింగ్ ద మెమరీస్ వచ్చి ఏడుస్తున్నాడంట. హుహు. దట్ మేడ్ మీ థింక్ అసలు ఆహ్, అసలు వీళ్ళ లైఫ్ ఎలా ఉంటది బ్యాక్‌లో? అంత కలిసి ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఇన్ని సంవత్సరాలు ఎన్నో ఎడుదొడుకులు ముందుకొచ్చి వచ్చిన వాళ్ళు సడెన్‌గా ఒక పాయింట్‌లో కావాల్సిన తోడు కావాల్సిన టైంలో లేనప్పుడు వాళ్ళకి ఏం గుర్తొస్తుంటాయి? ఎలా ముందుకెళ్తారు? ఎట్లా సర్వైవ్ అయితారు? మాట్లాడే వాళ్ళెవరు? రోజు కష్ట సుఖాలు చెప్పుకొని సాయంత్రము పొలం పనులు చేసుకొని కష్ట సుఖాలు చెప్పుకునే వాళ్ళు